ఏం నష్టం వస్తుందని అక్కడ. అంటే రాజ్నాథ్ సింగ్ పేరు కూడా వస్తుందా ఇప్పుడు తెర మీదకి జేపీ నడ్డాతో పాటు? రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా ఇవన్నీ మన పేపర్లు రాయడమేనండి. ఇప్పుడు వాళ్ళు ఒకటి లెక్క చూసుకుంటారు. రాజ్నాథ్ సింగ్ లోక్సభ ఎంపీ, అవును, నడ్డా రాజ్యసభ ఎంపీ. అక్కడ నడ్డాని పెట్టుకుంటే మళ్ళీ ఆ ప్లేస్ వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. మళ్ళీ ఈయన తీసుకుంటే ఈయనకి ఇంకొకళ్ళు అక్కడ మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి, బై ఎలక్షన్. ఎందుకు ఈ తతంగం? రెండోది, రాజకీయాలు వదిలేయడానికి రాజ్నాథ్ సింగ్ ఏం సిద్ధంగా లేడు కదా. ఈ పొజిషన్ అంటే ఇంటికి వెళ్ళి కూర్చోవడం అయిపోయాక రాజకీయ సన్యాసం తీసుకునే ముందు బదేసేది ఓ రకంగా. అప్పుడు వెంకయ్యనాయుడు గారికి ఇచ్చినప్పుడు కూడా అలాగే అన్నారు. అట్లాగే ఉంటది కాబట్టి. అంటే మోడీ గారికి, అమిత్ షాకి ఇద్దరికి తల్లో నాలికల్లా ఉండే వాళ్ళని ఈ పదవిలో కూర్చోబెడతారు అనేది. అంటే ఆ తల్లో నాలికలుగా ఉండేవాళ్ళు ఎవరు? అవన్నీ ఉత్తుత్తి మాటలండి. తల్లో నాలికలు ఏముండదు. ఇప్పుడు ఆ లెక్కన ద్రౌపది ముర్ము ఏమన్నా తల్లో నాలిక? పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే వాళ్ళని పెడతారు. వాళ్ళు చెప్పిన మాటనే వాళ్ళని పెట్టుకుంటారు. మరి అంతే కదా. ఇప్పుడు ప్రభుత్వం రోజు తనను తిట్టించుకోవాలనుకుంటుందా ఏంటి? ఏ ప్రభుత్వం అయినా సరే తన వ్యతిరేకం తీసుకెళ్లి ఆ రాజ్యాంగబద్ధ పదవుల్లో పెట్టుకుంటుందా? ఇప్పుడు ఇతను చేసిన తప్పదే. వాస్తవంగా ఇతను ఏంటంటే ఏ సంఘ పరివార్ నుంచి వచ్చినోడు అయితే